హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్ కింద బిఆర్ నాయుడు కమిటీ సభ్యులందరూ కూడా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చాలా మార్పులు అయితే వస్తున్నాయి. అందులో కీలకంగా చూసుకుంటే గతంలో వాళ్ళు వచ్చి రాగానే శ్రీవాణి ట్రస్ట్ క్యాన్సిల్ చేశారు. టూరిజం టికెట్ల మీద ఏదైతే అవినీతి జరుగుతుందన్నారో దాన్ని క్యాన్సిల్ చేశారు. మెయిన్గా లడ్డూ కల్తీ జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే లడ్డూ క్వాలిటీ పెంచడానికి నిర్ణయాలు తీసుకున్నారు. అన్నప్రసాదాలు పెంచడానికి నిర్ణయాలు తీసుకున్నారు. మెయిన్గా దర్శనం టికెట్లలో కొంత అవకతవకలు ఉన్నాయి, ఏవైతే చెప్పారో వాటి గురించి నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా తిరుమలలో ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేరే శాఖలకి మార్చడమే కానీ లేదనంటే వాళ్ళని పూర్తిగా పదవి విరమణ చేపట్టడం అయితే జరుగుతుంది. అయితే ఇలా చాలా రకాలు కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మొన్న కూడా చూసా, అన్య మతస్థులకు సంబంధించిన ఏవైనా వస్తువులు కానీ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఏవైనా అమ్మినట్లయితే వెంటనే కూడా ఆ షాపులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. నేరుగా బిఆర్ నాయుడు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసి ప్రతి ఒక్కటి కూడా పట్టుకోవడం జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే తిరుమల తిరుపతిలో పనిచేసే కొంతమంది టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కొత్త డ్రెస్ కోడ్ అంటే ఒక యూనిఫామ్, ఒక నేమ్ బోర్డు అనేది ఇవ్వబోతున్నట్లు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. అఫీషియల్ గా బిఆర్ నాయుడు గారే ఆయన యొక్క ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కొంతమంది భక్తుల మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు, కొంతమంది దాడికి పాల్పడుతున్నారని చెప్పి బిఆర్ నాయుడు దగ్గరికి కంప్లైంట్ రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరు ఏంటి అనేది గుర్తుపట్టడానికి వెంటనే కూడా వాళ్ళు స్టాఫ్ అని గుర్తించడానికి ఇక్కడ కీలకంగా చూసుకుంటే వాళ్ళకి ప్రత్యేకించి ఒక యూనిఫామ్ లాగా ఒక డ్రెస్ కోడ్ పెట్టి, అంతేకాకుండా వాళ్ళకు ఒక నేమ్ బోర్డు అనేది అంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్కి ఏదైతే ఒక యూనిఫామ్ ఉండి నేమ్ బోర్డు అనేది రైట్ సైడ్లో ఉంటుందో సేమ్ అదే విధంగా వీళ్ళకు కూడా ఒక డ్రెస్ కోడ్, ఒక నేమ్ బోర్డు అనేది పెట్టబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అందులో కూడా కీలకంగా చూసుకుంటే ఇటువంటి పరిణామాలు, ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా చోటు చేసుకున్నా వెంటనే కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని పదవి నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది అనేటట్టు ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కీలక అప్డేట్ చూసుకుంటే అదే టీటీడీ తిరుమలకి దర్శనానికి సంబంధించి ఏదైతే దర్శనం టికెట్ అక్కడికి వెళ్ళి కొండ మీద లైన్లోకి వెళ్ళి 300 రూపాయలు పెట్టి ఆ టికెట్ కౌంటర్లో నుంచొని దర్శనం టికెట్లు కొనుక్కోవాల్సి వస్తుందో, అక్కడ ఏదైతే వెయిటింగ్ చేయవలసి వస్తుందో దాన్ని తగ్గించే విధంగా కొత్తగా చూసుకుంటే ఒక రోజుకి 1000 టికెట్లు అనేవి మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టీసీ అంటే ఏదైతే బస్సు ఉందో ఆ బస్సుల్లో బస్ స్టాండ్లో ఈ తిరుమల దర్శనం టికెట్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. విజయవాడ నుంచి తిరుపతి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే విజయవాడలోనే ఆ బస్సు ఎక్కినప్పుడే ఏదైతే విజయవాడ నుంచి తిరుమలకి టికెట్ తీసుకుంటారో ఆ టికెట్తో పాటు ఇంకొక 300 రూపాయలు అదనంగా చెల్లించి దర్శనం టికెట్ అనేది అక్కడే పొందవచ్చు. అలా రోజుకి 1000 టికెట్లు అనేవి ప్రత్యేకించి తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల కోసం అయితే ఆర్టీసీలో అమ్మడం జరుగుతుంది. అంటే బస్సుల్లో కానీ లేదంటే బస్ స్టాండ్లో కానీ, బస్ స్టాండ్ కౌంటర్స్ ఉంటాయి కదా, ఆ కౌంటర్స్లో ప్రత్యేకించి వాళ్ళకు అందుబాటులో తీసుకురావడానికి. ఇది ఎందుకు అని అంటే చాలా మంది భక్తులు కూడా కొండ మీదకి వెళ్ళిన తర్వాత దర్శనం టికెట్లు దొరకకపోతే వెయిట్ చేయవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఈరోజు దొరకకపోతే మళ్ళీ రేపు వెళ్ళి తీసుకొని అక్కడ లైన్లో నుంచొని చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. అయితే ఎవరైతే ప్రత్యేకించి బస్సు ప్రయాణాలు చేస్తారో వాళ్ళని ఉద్దేశించి ఈ కొత్త రూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది కూడా చాలా మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇంకా టీటీడీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, బిఆర్ నాయుడు మరి ఏ ఉద్దేశంతో టీటీడీ చైర్మన్ అయ్యారో తెలియదు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన మార్పు దిశగా అడుగులేస్తున్నారు. చాలా వరకు కూడా ఆయన వచ్చి దాదాపుగా 1.5 అవుతున్నట్టుంది. ఈ 1.5లోనే ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు. మరి నెక్స్ట్ 5 yearsలో చూసుకుంటే టీటీడీ దాని యొక్క కార్యాచరణ కానీ విధి విధానాలే కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఏ స్థాయికి వెళ్తాయనేది మనం అయితే ఎదురు చూడాలి. ఫైనల్గా చూసుకుంటే బిఆర్ నాయుడు చాలా బలంగా టీటీడీని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పనిచేసే విధంగా చాలా క్రమబద్ధీకరణతో చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు.